అందరికీ ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి అందరూ కూడా నా ఒక మనవి, రేపు జరగబోయే జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రజలు మన పండగ వాతావరణం ఆ రోజు. ఎందుకంటే జూన్ 4వ తేదీన ఈ రాష్ట్రానికి దరిద్రం పోతుంది, సైకోగాడు పోతున్నాడు. మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం మరొకసారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయం ఇది. ఈ దరిద్ర సైకో పోవాలని ఎన్నడూ లేని విధంగా మరి ఓటింగ్ శాతం బాగా 1956లో పెరిగిన ఓటింగ్ శాతం మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి 29 రాష్ట్రాలు దేశంలో ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరగడం వల్ల దీన్ని బట్టి నాకు ఏమవుతుందంటే ఈ దరిద్రనాకుడికి జగన్ గాడికి పంపించడానికి మరీ కసిగా ప్రజలందరూ ఏకంగా చేయి కలిపి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం. రేపు జూన్ 4వ తారీఖున మన చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆయన సీఎంగా రావడం, మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే బాగుపడాలన్నా, యువత ముందుండాలన్నా, యువతకి మంచి భవిష్యత్తు రావాలని ఒక చంద్రబాబు నాయుడు అని భావించి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేశారు. అలాగే రాజమండ్రి ఆదిరెడ్డి కుటుంబం మరి గతంలో మా అన్నయ్య గారు ఆదిరెడ్డి అప్పర్ గారు ఎమ్మెల్సీగా చేయడం, తర్వాత మా వదినమ్మ రాజమండ్రి సిటీ మేయర్గా పనిచేయడం, ఆ తర్వాత భవన్ గారు ఎమ్మెల్యేగా అవ్వడం, మళ్ళీ ఈరోజు ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి సిటీ నుంచి భారీ మెజార్టీతో, అంటే గతంలో భవన్ గారి కంట రాష్ట్ర ప్రజలు మంచి కసిగా వాసు గారు ఎమ్మెల్యేగా చూడాలని యువతంతా ముందుకొచ్చి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిపి వాసు గారికి భారీ మెజార్టీతో రాజమండ్రి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే ముందున్న కుటుంబం ఆదిరెడ్డి కుటుంబం. రాజమండ్రి ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను ముందున్న వ్యక్తి మన ఆదిరెడ్డి కుటుంబం. అలాంటి వ్యక్తి రాజమండ్రి సిటీ నుంచి మరి వాసు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డం, ఆయన భారీ మెజార్టీ ఇంకా చూడక్కర్లేదు. భర్త కాదు, అలాంటి భర్త 100 మంది భర్తలు వచ్చినా సరే రాజమండ్రి పట్టం మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే భారీ మెజార్టీతో రావడం ఖాయం. జూన్ 4వ తారీఖున రాజమండ్రి ప్రజలే కాదు రాష్ట్రం అంతటా మంచి వాతావరణం, పండగ వాతావరణం. ఈ సైకోగాడు పంపించడానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఈరోజు ఇతర దేశాల నుండి కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓటేయడం జరిగింది. అలాగే రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం. మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నమ్మకం, ప్రజలకు నమ్మకం కలిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మంచి వాతావరణం పెరిగింది. ఇంకా మన యువతకి చూడక్కలేదు, ఏదైతే పథకాలు హామీ ఇవ్వడం జరిగిందో అవన్నీ అమలు చేసి సత్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీ అందరికీ రాజమండ్రి ప్రజలందరూ కూడా మన వాసు గారు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం, మంచి మెజార్టీ కూడా రావడం ఖాయం. ఇందులో ఏ విధంగా డౌటే లేదు. కాబట్టి ఆదిరెడ్డి కుటుంబానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ బంకు శక్తి. థ్యాంక్ యూ.